అన్న కొద్దిగా దగ్గరకు వచ్చాను చెప్పండి నిలబడేది. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షులు శ్రీ వెన్నపూస గోపాలరెడ్డి గారిని అనౌన్స్ చేయడం జరిగింది. దాని భాగంలో గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు, ప్రోగ్రాములు చేసుకుంటూ అవేర్నెస్ చేసుకుంటూ ఓటర్ లిస్టు చేర్పించడంలో ఎంతో ముందంజలో పాల్గొన్నాం. అలాగే ఇప్పుడు ఓటర్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఓటర్ లిస్టులో ఏ విధంగా పాల్గొనాలని చెప్పి జిల్లా అందరి చోట్ల యూత్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక వర్క్షాప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాస్తవంగా తెలుగుదేశం వాళ్ళు పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో గెలిచలేమనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి లేడు కాబట్టి మాకే చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్ పార్టీ కమ్యూనిస్ట్ మధ్యలోనే పోటీ ఉంటుంది కానీ తెలుగుదేశానికి ఎవరు కూడా ఓటేసే పరిస్థితులు లేరు. చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించారు. చంద్రబాబు నాయుడు మోసపూరితమైన హామీలతో గద్దెనెక్కినాడనే ఉద్దేశంతో ఎవరు కూడా ఓటేసే పరిస్థితి లేరు. కాకపోతే ఇట్లా దుష్ప్రచారం చేయడం అనేది కూడా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇది పద్ధతి కాదు. ఒక పార్టీ అభ్యర్థిగా, ఒక అధ్యక్షుడిగా ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళు కాదు, వెనపూస గోపాలరెడ్డి పార్టీ అభ్యర్థి కాదు అని చెప్పేసి ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వీళ్ళు ఎంతసేపు ఉన్న తప్పుడు ప్రచారాలతోటి ముందుకోవడమే తప్ప వాళ్ళు పబ్లిక్లో చేయాలని కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు లేరు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 3 ఏళ్ళు కూడా గమనించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లే కాదు, స్థానిక సంస్థలు ఏ ఎలక్షన్లు వచ్చినా, కార్పొరేషన్లు వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా ప్రతి ఒక్కరు కూడా గడప గడప తిరిగే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అన్న మోసపోయాం, మోసపూరితమైన హామీలతో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిన ఎలక్షన్ ఏం జరిగినా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ ఓడేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మా అభ్యర్థి వెన్నపూస గోపాలరెడ్డిని ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేషన్లు కానీ, టీచర్లు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా సహకరించి వెన్నపూస గోపాలరెడ్డికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన. మరి అనంతపూర్, కడప, కర్నూలు 3 జిల్లాల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్గా పార్టీ నన్ను డిక్లేర్ చేసి నన్ను ముందు నడిపిస్తుంది. ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే ఈ 3 జిల్లాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా బలంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బలంగా ఉంది అంటే ఈరోజు పోరాటం చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ప్రత్యేక హోదా కోసం అయితేనే, అదేవిధంగా రుణమాఫీ అయితేనే, తర్వాత గోల్డ్ లోన్స్ అవి రుణాలు మాఫీ అయితేనే, తర్వాత బీమర్స్కి ఇచ్చినటువంటి మాట, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు, తర్వాత ఇంటికి ఉద్యోగం అని చెప్పేసి ఇవన్నీ మొత్తం అబద్ధాలతోనే నెట్టుకొస్తున్నారు. లేదంటే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి మరి మొత్తం అన్ని అబద్ధాలతో వచ్చాడు. నేను అడిగేది ఒకటే, ఈ ప్రభుత్వాలను కానీ, తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నీకంటే అబద్ధాలు చెప్పింటే మేమే అధికారంకి వచ్చేవాళ్ళు, నీకు వచ్చింది 1,60,000 ఓట్లు మాత్రమే. ఈరోజు మేము అడుగుతున్నాము, ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో మేనిఫెస్టోలు అమలు చేయని విషయాలు ఏవైతే ఉందో వాటన్నింటినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే నేను నమలు లేని వాళ్ళు ఉంటే నేను కొబ్బరి నమలు పెడతాను, నేను బఠానీలు నమలు పెడతానని చెప్పేసి కూడా ఇచ్చే అవకాశం ఉంది. కనుక అన్ని తప్పుడు వాగ్దానాలు చేసి మరి ప్రజలందరినీ వంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను, ప్రజల్ని ఒక్క కొద్ది వాళ్ళ అందరినీ కూడా మోసం చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి కనుక మా పార్టీ నిజంగా స్వచ్ఛమైన పార్టీ. మరి మేము ఖచ్చితంగా గెలుస్తాం. మా ఈ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితేనే, వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా థంపింగ్ మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో, అఖండ మెజార్టీతో ప్రజలు మమ్మల్ని గద్దెనెక్కిస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తుంటాం. మీ మండలంలో 2 ఓట్లు ఉన్నాయి, ఏ విధంగా మనం గ్యాదర్ చేయాలి